ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫారెస్ట్లోకి వచ్చాం. డీప్ ఫారెస్ట్ అండి. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఏమైనా మనకి పండ్లు వచ్చినాయా లేదని, జామ్ ఫ్రూట్స్ అనేటివి. ఇంచుమించు ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మనకి ఇది విస్తరించి ఉందండి. చూద్దాం. ఈ జామ్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని చెట్లకి ఇంకా పిందెలు వచ్చున్నాయి, కొన్ని చెట్లకి ఇంకా స్టార్ట్ కూడా అయినట్లేదు. ఇంకా మేబీ ఒక 1 మంత్ 1.5 మంత్ పట్టే అవకాశాలు ఉన్నాయి. ఏం లేదు, ఊళ్ళో పక్షులు అవి తిరుగుతూ ఉంటాయి కదా. సో బర్డ్స్ అనేవి సంచరిస్తూ వాటి యొక్క అంటే చెట్లకు వచ్చే వాటిని పీల్చుకొని హాయ్ ఫ్రెండ్స్, ఈ గనక తిన్నారంటే క్షణంలోనే పోతారు, కాబట్టి తినవాకండి. చూడండి ఫారెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అంగడి పూలు అన్నది చూడండి. ఈ నాగజమ్ముడు మీరు ఎప్పుడైనా నిన్నారా? ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్ జాతికి సంబంధించిందండి. ఇది సో కాల్డ్ బీరపళ్ళు. ఏంటివి? దిస్ ఈస్ కాల్డ్ అస్ బీరపళ్ళు. మన చిన్నప్పుడు ఇవి కనుక ఊళ్ళోకి వచ్చాయంటే బియ్యం ఇచ్చి ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం బ్రో. తిన్నాం ఇవన్నీ. స్కూల్లో ఒక బుట్ట ఒక ఆమె ఉండేది. ఆమె ఫారెస్ట్లోకి వెళ్ళి ఇవన్నీ ఏరుకొచ్చి మాకు ఒక నిమ్మకాయ కానీ లేదా ఇవి ఉంటాయి కదా బియ్యం, అవి కనుక ఒక సేర్ ఇస్తే ఇవి ఒక గ్లాస్ నిండా పెట్టేదన్నమాట. ఇవి క్లాస్ రూమ్లో తింటా సార్ మీద ఊసేది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దానికన్నా ఎక్కువ లావు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి బాగా బలిసినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్రో వీటికి బలుపు ఎక్కువ బ్రో. లావు ఉన్నాయి ఫ్రెండ్స్, హైబ్రిడ్ ఫ్రెండ్స్. ఎర్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బహుశా మేకప్ వేసుకున్నాడు. లిప్స్టిక్ బూస్ ఒక రోజు ఎట్లా డిన్నర్ చేసుకున్నాం బ్రో. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ విలేజ్ సర్వే బై జంక్షన్ స్టోన్. అంటే ఎవ్రీ విలేజ్లో ఒక 2 విలేజ్ని ఆనుకొని దాన్ని బేస్ చేసుకొని నాటిన రాయి అంటారు. దీన్ని బై జంక్షన్ స్టోన్ అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ట్రై జంక్షన్ స్టోన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను పదండి. ఈ ఫారెస్ట్ లో లొకేషన్స్ ఇది ఎవరు నాటారు శ్రీకాంత్? ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రీసర్వే చేసి నాటిన స్టోన్స్ ఇవి. ఫారెస్ట్ డీప్ మిడిల్ ఫారెస్ట్లో ఇది మనకి ఇట్లాంటివి. ఇది ఏ స్టోనో తెలియట్లేదు, ఇది లైమ్ స్టోన్ అని అనుకుంటున్నాను. కానీ పక్క లేదు. ఇది చూడండి, మీకు మిడిల్ ఫారెస్ట్లో ఎంత బ్యూటిఫుల్. ఏంటిది? ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఒకటి ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చూసారా ఎంత బ్యూటిఫుల్ వెదరు. ఈ స్టోన్స్ చూడండి. అసలుకి రాజమౌళి కానీ మనకి రీసెంట్గా వచ్చిన హిస్టారికల్ మూవీస్ సంబంధించిన
సుభాసనండి. చూడండి ఫ్రెండ్స్, అసలుకి స్టోన్లోంచి ఈ చెట్టు అనేది గ్రో అయింది. అడి నిమ్మకాయలు ఇవి. ఇదిగోండి మీరు చూసారా, ఈ ఫారెస్ట్ నిమ్మలు అంటారు ఇవి, నిమ్మకాయలు. కోయాలా బ్రో? కోయాలైందా? ఫ్రెండ్స్